హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హిల్టాప్ అగ్రి ప్రొడక్ట్స్. మన హిల్టాప్ అగ్రి ప్రొడక్ట్స్లో ఇప్పుడు మీరు అందరూ అడుగుతున్నటువంటి ఆనియన్స్, వెల్లుల్లి కూడా రెడీగా ఉందండి. మీరు కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేసినప్పుడు నెక్స్ట్ వీక్లో మీకు ఆర్డర్స్ పంపడం అనేది జరుగుతుంది. అలాగే జొన్న పంట కోస్తున్నారు, తెల్ల జొన్నలు, ఎర్ర జొన్నలు కూడా సిద్ధమవుతున్నాయి. బల్క్గా మీరు ఆర్డర్ ఇచ్చినప్పుడు తక్కువ కాస్ట్ పడతాయి మీకు. పసుపు అనేది ఇప్పుడు ఎండబెట్టి అది ఆడటం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ మంత్ కల్లా మీకు పసుపు కొమ్ములు, పసుపు అన్నీ రెడీగా ఉంటాయి. శనగలు కూడా రెడీగా ఉన్నాయండి. పెసర పంట నెక్స్ట్ మంత్కి మనకు అందుకుంటుంది. మినుములు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా మిరపకాయలు ఉన్నాయి, మీకు తెలుసు. మీరు కారం సొంతంగా ఆడించుకోవచ్చు, లేదా తాలింపుకి ఆర్గానిక్ మిరపకాయలు కావాలన్నా మీరు మెసేజ్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పెసర పంట నెక్స్ట్ మంత్కి రెడీ అవుతుంది. ఇవి ఉల్లి గింజలకు అని చెప్పి ఉల్లి విత్తనాలను తయారు చేయడానికి ఈ విధంగా పంటని కొంచెం వదిలేశారు. పువ్వులు వచ్చాయి కదండి. ఈ పక్కనే ఉన్నది ఉల్లిపాయల పంట కోసారు. నెక్స్ట్ వీక్ కల్లా మనకు షిప్పింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. చాలామంది మమ్మల్ని అడుగుతుంటారు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు దొరుకుతాయా అని. ఇవి ఇలా ఎండకి వేడి ఎక్కకుండా కొంచెం మూసేసి ఈ విధంగా పెట్టారనమాట రైతు. సహజ సేంద్రియ పద్ధతిలో పండించినటువంటి ఉల్లి పంట, వెల్లుల్లి పంట, మినుములు, మనకు మీరు చూసినటువంటి అన్నీ కూడా శనగలు, జొన్నలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఎండాకాలంలో చాలా పంటలు మన చేతికి వస్తాయండి. మీలో ఎవరికైనా కావాల్సి వచ్చినప్పుడు మీరు మీ తోటి స్నేహితులకి, మీ రిలేటివ్స్కి కలిపి మీరు ఒకేసారి బల్క్గా తీసుకుంటే మీకే బెటర్. మీరు చూస్తుందంతా కూడా ఉల్లి పంటనే. ఇప్పుడు మీకు వెల్లుల్లి కోయడానికి చూపిస్తున్నాను. తెలంగాణ బార్డర్లో ఈ పంటలు పండుతాయండి. మీరు ఉల్లి చూసింది ఏపీ బార్డర్స్, ఇది తెలంగాణ బార్డర్ వెల్లుల్లి. మరి పావు కేజీ, కేజీ అయితే కష్టమండి. మీరు ఒకసారి వీడియోస్ చూసి చెప్తే ఒక 2-3 కలిసి కానీ అలాగా ఆర్డర్ చేయండి. చూస్తున్నారు కదా, ఎర్రజొన్న అండి ఇది. ఇప్పుడు ఎర్రజొన్న కోస్తున్నారు. ఇంకో 2 వారాల్లో తెల్లజొన్న కూడా కోసేస్తారు. సో రెగ్యులర్గా మనం జొన్నలతో దోశలు చేసుకుంటాం, గుగ్గిళ్ళు వండుకోవచ్చు, పిండి ఆడించుకొని రొట్టె కూడా చేసుకుంటారు కదా. ఆర్గానిక్ పద్ధతిలో పండించినటువంటి ఈ పంటలన్నిటినీ మీకు వీడియో రూపంలో పెట్టాను. ఇందులో మీకు ఏదైనా కావాలంటే తప్పకుండా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి.